రైట్ బుల్టెన్ల మరో ప్రకటన చూస్తున్నాం. రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాసిన లేఖను ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఇక ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లేఖను ఎక్స్ వేదికగా పంచుకొని తాను చారిత్రక హిరోషిమా నగరంలో ఉన్నానని పేర్కొన్నారు. ఇక మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించే సమయంలో రాహుల్ గాంధీ లేఖను చదివానని తెలిపారు. రాహుల్ గాంధీ స్ఫూర్తిదాయకమైన పిలుపు తనను బలంగా తాకిందని, గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో ఆయన ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మేరకు పార్టీ అగ్రనేత రాసిన లేఖను ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా ద్వారా పంచుకున్నారు. ఇకైతే ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లేఖను ఎక్స్ వేదికగా పంచుకొని తాను చారిత్రాత్మకమైన హిరోషిమా నగరంలో ఉన్నానని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించే సమయంలో రాహుల్ గాంధీ లేఖను చదివానని తెలిపారు. రాహుల్ గాంధీ స్ఫూర్తిదాయకమైన పిలుపును తనను బలంగా తాకిందని, గర్వించదగ్గ భవిష్యత్తును రూపొందించడంలో ఆయన ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.